తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా నిలిపిన సీఎం రేవంత్ రెడ్డి గారు సరికొత్తగా ఇప్పుడు మరొక ముందడుగు వేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతోనూ నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తూ చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ అసలు అభివృద్ధి పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, నిధుల అవసరం ఎంత మేర ఉంది, ఇలా అన్ని అవసరాలు కూలంకషంగా సమీకరించారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, వీటన్నిటిపైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఎమ్మెల్యేలు మరి ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండేలా వారు ఇచ్చిన హామీలు పనులు పూర్తి చేసేలా చూడటం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం. గత ముఖ్యమంత్రి ఇవేవి పట్టించుకోకుండా పాలనను పూర్తిగా గాలి కొద్దేసిన విషయం మనందరికీ తెలిసిందే. కనీసం నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా అవకాశం ఇవ్వకుండా వేధిస్తే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలోని ప్రతి ఎమ్మెల్యేకి వ్యక్తిగతంగా 45 నిమిషాల నుంచి గంట పాటు సమయం కేటాయించి హామీల అమలు, అభివృద్ధి, వ్యక్తిగత పనితీరుపై చర్చిస్తున్నారు. మహబూబ్ నగర్ శాసనసభ్యులతో లోక్సభ స్థానం నుంచి భేటీ ఇప్పటికే పూర్తయింది. ప్రజా పాలనకు అసలు సిసలైన నిర్వచనం రేవంత్ సర్కార్ పాలన. తెలంగాణ బ్రాండ్ ని ఈ రోజు దేశమంతా ఫాలో అవుతుందంటే రేవంత్ సర్కార్ ప్రజా సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధే దానికి కారణం. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ అన్న.